हरिः ओम्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं मेघश्यामं पीतकौशेयवासं श्रीवत्साङ्कं कौस्तुभोद्भासिताङ्गं पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्। భాద్రపద శుద్ధ చతుర్దశిని అనంత చతుర్దశి అని ఒక విశేషమైన పర్వదినంగా భావిస్తూ ఆ రోజు అనంత పద్మనాభ వ్రతాన్ని జరుపుకోవడం అనాదిగా మనకు ఆనవాయితీగా వస్తూ ఉంది. ముందుగా శ్రోతలందరికీ అనంతమైన శుభాకాంక్షలతో ఈనాటి అనంత వ్రత ప్రాశస్త్యాన్ని గురించి మాట్లాడుకుందాం. మన సంప్రదాయంలో పరంపరగా చేయబడుతున్నటువంటి కామ్యక వ్రతాలలో ఈ అనంత వ్రతం ప్రధానమైనదిగా వ్రత గ్రంథాలు పేర్కొంటూ ఉన్నాయి. కష్టాలు గట్టెక్కడం కోసం, కోరిన కోరికలు తీరడం కోసం ఉత్తమ సాధనంగా ఈ వ్రతాన్ని భావించడం అనాదిగా మనకు నమ్మకంగా వస్తూ ఉంది. అనంతుడు అంటే ఆదిశేషుడని, అనంతుడు అంటే శేషశయ్యపై పవళించిన శ్రీమన్నారాయణుడు అని రెండర్థాలున్నాయి. అనంతుడు అంటే అంతము లేనివాడు, ఆది మధ్యాంతరహితుడు, కాలస్వరూపుడైన భగవంతుడే అనంతుడు. అంతు తెలియని తత్వం కలవాడు కనుక, అనంతమైన శుభ ఫలాలను అనుగ్రహించేవాడు కనుక ఆయనకు అనంతుడు అనే పేరు స్థిరపడిపోయింది. 14 భువన భాండాలుగా ఉన్న ఈ విశ్వాన్ని తన తలపై మోసే అనంతుడనే ఆదిశేషునిపై అనంతుడనే పద్మనాభ స్వామి యోగ నిద్రలో శయనించి ఉన్న రూపమే అనంత పద్మనాభ స్వామి స్వరూపం. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలనే 7 ఊర్ధ్వలోకాలను, అతల వితల సుతల మహాతల తలాతల రసాతల పాతాళాలనే 7 అధోలోకాలను తన అనంతమైన పడగలపై నిరంతరం మోసే ఆదిశేషుడే అనంతుడు. పరుపుగా ఉన్నవాడు అనంతుడే, దానిపై పడుకున్నవాడు అనంత నారాయణుడే. అద్వైత భావనకు ఈ రూపం ప్రతీక అని చెప్పవచ్చు. ఈ లోకాలన్నిటినీ సృష్టించిన సృష్టికర్త బ్రహ్మను తన నాభి కమలం నుంచి సృష్టించిన అనంతుడైనటువంటి జగత్ స్రష్ట అనంత పద్మనాభుడు. యోగ నిద్రలో పవ్వళించిన వాడుగా కనిపిస్తున్నా ఎల్లప్పుడూ సూర్యచంద్రులు అనే తన నయనాలతో సకలాన్ని సాక్షీభూతుడై సందర్శిస్తున్న పరమాత్ముడాయన. అతని పాద సంవాహనం చేస్తూ సిరుల తల్లి లక్ష్మీదేవి ఆయన చెంతనే మనకు దర్శనమిస్తూ ఉంటుంది. భార్య విద్యలో కానీ, అధికారంలో కానీ, సంపదలో కానీ అధికురాలైన భర్తను ఉపచారాలతో సంతోషింపచేయడమే భారతీయ వివాహ వ్యవస్థను పటిష్టపరుస్తున్న లక్షణం అని ఆ తల్లి మనకు చెప్పకనే చెబుతూ ఉంది. ఏమి కష్టపడినాడని, ఏమి అలసిపోయాడని ఆయనకు ఆవిడ ఆ సేవ చేయడం అని మనకు సందేహం కలగొచ్చు. మనకే కాదు, కాసుల పురుషోత్తమ కవి అనే సుప్రసిద్ధ శతకకర్త ఆయన
ఆంధ్రనాయక శతకం అనేటువంటి వ్యాజస్తుతి పూర్వకమైన ఒక శతక కావ్యాన్ని రచించినటువంటి వాడు. శ్రీమన్నారాయణుడు పెద్దగా ఏ పని చేయకున్నా ఆ పనుల క్రెడిట్ మాత్రం తాను కొట్టేసినాడన్న దృఢ విశ్వాసం ఆయన ఈ పద్యంలో ప్రకటిస్తూ ఉన్నాడు. ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న ఆఖ్య తెచ్చే ఇష్ట సంపన్నురాలిందిర భార్యయై కామితార్థదుడన్న ఘనత తెచ్చే కమల గర్భుడు సృష్టికర్త తనూజుడై బహు కుటుంబకుడన్న బలిమి తెచ్చే కలుష విధ్వంసిని గంగ కుమారి అయి పతిత పావనుడన్న ప్రతిభ తెచ్చే ఆలు బిడ్డలు తెచ్చు ప్రఖ్యాతిగాని మొదటి నుండి నీవు దామోదరుడవే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. ఓ స్వామి, నీ పెద్ద భార్య భూదేవి సకలాన్ని మోస్తూ ఈ భూభారాన్నంతా తాను వహిస్తూ నీకేమో అఖిల భారకుడు అన్న కీర్తి తెచ్చిపెట్టింది. తను ఏమి కావాలన్నా చేయగలిగినటువంటి ఐశ్వర్యవంతురాలైనటువంటి ఇందిరాదేవి నీ భార్య గనుక నీవు భక్తులకు వాళ్ళు కోరిన కోరికలు తీర్చడానికి వీలుపడి నీకేమో కామితార్థదుడు అంటే కోరిన కోరికలు తీర్చేవాడు అన్నటువంటి కీర్తి లభించింది. ఈ సకలాన్ని వైవిధ్యభరితంగా సృష్టించినటువంటి ఆ బ్రహ్మదేవుడు ఆయన కష్టాన్ని నీవు ఉపయోగించుకొని బహుకుటుంబకుడు, ఇంత పెద్ద కుటుంబాన్ని భరిస్తూ పోషిస్తూ ఉన్నాడు అన్న పేరు కొట్టేశావు కదా. తనలో మునిగి స్నానం చేసినటువంటి వాళ్ళనే కాకుండా తనను స్మరించిన వారి పాపాలను కూడా కడిగివేసే ఆ గంగమ్మ తల్లి నీ బిడ్డగా ఉంది గనుక నీకు పతిత పావనుడు అంటే భక్తుల పాపాలను తొలగించి వారిని పవిత్రులను చేసేవాడు అన్నటువంటి పేరు లభించింది. భార్యలు బిడ్డలు కష్టపడి నీకు తెచ్చిపెట్టిన బిరుదులే తప్ప నీకంటూ గొప్ప శక్తి ఏముందయ్యా అంటూ నిలదీశాడు కాసుల పురుషోత్తమ కవి ఆ పరమాత్ముని. కానీ అంతర్లీనంగా ఆయన చెబుతున్నదేమంటే ఒక కుటుంబ యజమాని యొక్క సామర్థ్యం పైననే ఆ ఇంటి సభ్యులందరూ కూడా బాధ్యతలను పంచుకుంటూ పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరి యొక్క సామర్థ్యాలను చూస్తూ సంరక్షిస్తూ ఉన్నటువంటి వాడివైన నీకే ఆ ఖ్యాతి తప్పడము, ఆ ఖ్యాతి దక్కడము నిస్సందేహంగా అది అవసరము అని కూడా ఆయన అభిప్రాయం అన్నమాట. అంతర్లీనంగా దీన్నే వ్యాజస్తుతి అంటారు. పైకి విమర్శిస్తున్నట్లు కనిపించినా అంతర్లీనంగా స్తోత్రం చేయడం అన్నమాట. కానీ శ్రీమన్నారాయణునికి ఎన్ని పనులున్నాయో, ఆయన ఎంత తీరిక లేనటువంటి శ్రమజీవియో జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కరుణశ్రీ బిరుదాంకితులు ఇలా సెలవిచ్చి ఉన్నారు. లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక జగతిపై పడవచ్చు జలరాశి కెరటాలు మామూలు మేరకు మడవలేక పనిమాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె గడియారముల కీళ్ళు కదపలేక అందాలు చిందు నీలాకాశ వేదిపై చుక్కల మృగ్గులు చెక్కలేక ఎంత శ్రమనందుచుంటివో ఏమో స్వామి అడుగిడితి వెట్లో నేడు మా గడపలోన గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతు అందుకోవయ్యా హృదయ పుష్పాంజలులను. ఆయన చేస్తున్నటువంటి అసాధ్యమైనటువంటి అంటే సామాన్యులకెవ్వరికీ సాధ్యం కానటువంటి పనుల జాబితాలో కొన్నిటిని ఉదాహరిస్తున్నారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు.
ఆయన చెప్పినటువంటి వాటిలో మొదటి పని ఏమి అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి కూడా పగలు రాత్రి కాంతులను పంచడానికి సూర్యుడు చంద్రుడు అనేటువంటి దీపాలను తన రెండు చేతులలో పెట్టుకొని నిరంతరం